హలో బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి వచ్చాం. ఓకే, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఎంఎస్ ధోని, వన్ అండ్ ఓన్లీ ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోనికి ఇది లాస్ట్ సీజన్ అంటున్నారు, హౌ యూ ఫీల్? ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ ఆడతాడు అనుకుంటా, ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆడతాడని అనుకుంటున్నాం. మేబీ ఈసారి ప్లేయర్గా లాస్ట్ టైం వచ్చిండొచ్చు కదా, నెక్స్ట్ టైం టీమ్మేట్గా వస్తుండొచ్చేమో కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఈసారి కూడా టీమ్మేటే కదా. నెక్స్ట్ టైం అంటే యాజ్ ఏ ప్లేయర్గా రాకపోవచ్చు కదా. నేనైతే డెఫినెట్లీ నాట్ అనుకుంటున్నాను. అది ధోని ఫ్యాన్స్. ఓకే, మీరు చెప్పండి బ్రదర్. మేము మంచిర్యాల నుంచి వచ్చామండి. ఈరోజు మీ ఫేవరెట్ ఎవరు? ధోని అండి. ఈరోజు ధోని నుంచి ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 75 to 80. టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ ఫస్ట్ ఉండాలి బెటర్? అంటే టాస్ అంటే పిచ్ని బట్టి, కాకపోతే హైదరాబాద్ బ్యాటింగ్ అయిపోతే ధోని బ్యాటింగ్ ఫైనల్లో చేస్తే ధోని విన్నింగ్ గేమ్ ఇస్తాడని అనుకుంటున్నా. లాస్ట్ టైం మనం చితగొట్టారు సన్ రైజర్స్ వాళ్ళు, ఈసారి కూడా అలాంటి స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలాంటి స్కోర్ కంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేసి ధోని బ్యాటింగ్ మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓన్లీ ధోని బ్యాటింగ్ గురించే మంచిర్యాల నుంచి వచ్చారు. మీ పేరు భయ్యా? తేజ. తేజ గారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ధోని. హాయ్. Yes, I came from Rajasthan to watch MSD playing. ఈస్ ఫ్రమ్ రాజస్థాన్. రాజస్థాన్ నుంచి వచ్చారు ధోనిని చూడడానికి, నాట్ ఫర్ ఎస్ఆర్ఎస్. Yes? You came from just Dhoni. Yes, just Dhoni. Want to see him. I am exciting. I hope CSK will win today. What is your score prediction today? Score prediction 200 plus. 200 plus for whom? CSK. Yes. Okay. Who is your favorite player in SRH team? SRH team. Bhuvneshwar Kumar. Okay. Yes. Player of the match ఎవరు అనుకుంటారు? Player of the match. I hope MSD will, because I want कि उनका इंटरव्यू सुनूं मैं. But today we can see MSD batting. Yes, yes. I hope he will bat. I want to see him batting. Say all the best to both teams. All the best to CSK fans. మీ గ్యాంగ్ ముగ్గురు ఉన్నారు, బట్ మీరు ఒక్కరే ఎస్ఆర్హెచ్ అభిమాని ఉన్నారు. వీళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ అభిమానులే, కాబట్టి వీళ్ళు ధోని అభిమానులు కాబట్టి ఎల్లో వేసుకున్నారు. నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళి వీళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ డ్రెస్ వేసుకొని వస్తారు. లాస్ట్ టైం మన వాళ్ళు 277 కొట్టిన గ్రౌండ్ లో మళ్ళీ ఆడుతున్నారు, దట్టు చెన్నై పైన. ముంబైని చితగొట్టిన సన్ రైజర్స్ ఈరోజు చెన్నై పైన ఎలా ఆడబోతుంది? ఈసారి 277 బీట్ చేస్తుంది కంపల్సరీ. క్లాస్ అని ఈసారి సెంచరీ కొడతారు. ఎస్. సో ఈరోజు మ్యాచ్ మందే అంటారు? మందే కంపల్సరీ. మందే అంటే ఎవరు? కూడా సిఎస్కే ఫ్యానా? మీరు కూడా సిఎస్కే ఫ్యాన్ ఏంటి? ధోని ఫ్యాన్స్ ఫ్రమ్ చెప్పాను కదా, మనం ఉన్నది హైదరాబాద్ లోనే, బట్ చెన్నై క్రౌడ్ అయితే తిరుగుతుంది ఇక్కడ అంతా. ఇక్కడ బ్రదర్స్ ఉన్నారు. హాయ్ బ్రదర్. హలో అండి. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? నిర్మల్ డిస్ట్రిక్ట్ అండి. మంచిర్యాల్, ఆదిలాబాద్, నిర్మల్. ఓకే, ఉత్తర తెలంగాణ మొత్తం ఇక్కడే ఉంది ఈరోజు. ఓకే, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? డిస్ట్రిక్టే కాదండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ధోని ఫ్యాన్స్ ఉంటారు. అది ధోని ఫ్యాన్స్. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు మొత్తము సిఎస్కే హల్చల్ ఉంటుంది, ఎస్ఆర్ఎస్ ఏముండదు. మేము ధోని కోసం వచ్చాము. ఎక్కడి నుంచో 300 kilometers నుంచి వచ్చాము కేవలం ధోని కోసమే. మేము డైహార్డ్ ఫ్యాన్స్ ధోని కోసం. మీ టూ డైహార్డ్ ఫ్యాన్. అంటే నేను చెప్పేది ఏంటంటే ధోని ఇదే లాస్ట్ సీజన్ అంటున్నారు యాజ్ ఏ ప్లేయర్గా, దానిపైన మీ? అది అవ్వదండి, ధోని ఇప్పట్లో ఆడడం మానేయాడు. ధోని కంటిన్యూ ఇంకో 2-3 years కంపల్సరీ ఆడతాడు. ఈసారి 6వ కప్పు ఖచ్చితంగా అంటారా చెన్నైకి? తప్పకుండా, కంపల్సరీ 100%. 100కు 200%. చెన్నై సూపర్ కింగ్స్ 6th టైటిల్ విన్నర్. ఈరోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరిది ఉండబోతుంది? రచన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్. అన్ని సిఎస్కేకే. ఓకే, అపార్ట్ ఫ్రమ్ సిఎస్కే సన్ రైజర్స్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సన్ రైజర్స్ మాకు ఫేవరెట్ ప్లేయర్ అప్పుడు వచ్చి కేన్ విలియమ్సన్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి క్లాస్ అని ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. మన ఇండియన్ ప్లేయర్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం. yes మన ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, మన నట్టు ఉన్నాడు. నట్టు మా ఫేవరెట్ బౌలర్. భువనేశ్వర్ కుమార్ ఇస్ ద గ్రేటెస్ట్. లాస్ట్ టైం ఇదే గ్రౌండ్ లో ముంబై పైన 277 రికార్డ్ స్కోర్ చేశారు మన సన్ రైజర్స్. ఇప్పుడు చెన్నై పైన వీళ్ళ బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది? ఇది ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్ అక్కడ ఉన్నది ఎవరు? మహేంద్ర సింగ్ ధోని కాబట్టి ఎవరు కూడా అంత బిగ్ స్కోర్ చేయలేరు చెన్నై సూపర్ కింగ్స్ అంటే. ఆల్ ది బెస్ట్ టు బోత్ టీమ్స్. ఆల్ ది బెస్ట్ టు ఓన్లీ చెన్నై సూపర్ కింగ్స్. సో హియర్ వి గో. Hi, what's your name? My name is Naresh. Naresh from? From Puttaparthi, Anantapur district. Just came for MS Dhoni? Yeah, only for MS Dhoni. What is your score prediction today? I'm predicting like 200 plays from both the teams.
లాస్ట్ టైం మన వాళ్ళు 277 స్కోర్ చేసిన గ్రౌండ్ ఇది, మరి ముంబై పైన కొట్టారు, ఈసారి చెన్నై పైన. అంటే ఇప్పుడు చెన్నై బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది అనుకున్నాం, ఎందుకంటే ముస్తాఫిజర్ చాలా గెట్ బ్యాక్ అయ్యాడు. సో హోపింగ్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ ఇన్ సన్ రైజర్స్ హైదరాబాద్? సన్ రైజర్స్ హైదరాబాద్ భువనేశ్వర్ కుమార్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ప్రైవేట్? మ్యాచ్ రుతురాజ్ గైక్వాడ్ అనుకుంటున్నా. 50+. 50+ అంటే లైక్ 100 వరకు వెళ్ళచ్చు, 90 వరకు వెళ్ళచ్చు. ఈరోజు సెంచరీ వేసే మూడ్ కనిపిస్తుందా మీకు ఈ బోత్ టీమ్స్లో? ఉంది, లైక్ ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే పిచ్ చాలా ఫ్లాట్గా ఉంది కాబట్టి. హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇప్పుడు హైదరాబాద్కి అడ్వాంటేజ్ బ్యాటింగ్ కదా, ఇప్పుడు ఈరోజు మరి చెన్నైకి ఆ మాత్రం టఫ్ కాంపిటీషన్ ఇస్తుందంటారు? అలా ఏం లేదు, ఎందుకంటే లైక్ చెన్నై కూడా బ్యాటింగ్ ఏం లెస్ ఏం లేదు. సో బోత్ టీమ్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. I'm from Hyderabad. I support to Chennai because Dhoni he's playing for the last year. And Are you sure? Yes, I'm sure. Always Dhoni. How you know? Because Dhoni plays for last year and he has played a brilliant knock versus in Delhi Capitals match. So I will obviously support Dhoni because he's my fan and he's forever. He's your fan? Yes, he's my Not fan. your fan. I'm also his fan. Okay, both. Me idaru Both. fans. Okay. What's his age? Tell why he will not play for next year. He will not play for next year because his age is 42 years. Okay. And next year he might the chances are there that he might come as a CSK's wicketkeeper coach. Wicketkeeper come coach. Wicketkeeper also My is a assume. player, no? Yes, my assumption is like that. Okay. Who is your favorite player in Sunrise Hyderabad? In Sunrisers Hyderabad, my favorite player is Klaasen, Henrich Klaasen. He's a very dangerous hitter in the situations, in crucial situations. He can do a brilliant knock, which he has done in the Mumbai Indians match. Okay. So hopes are there on Klaasen and Dhoni, but obviously first Dhoni. Tala, R Tala. Arthala. Say about all the best to Chennai and both teams. Yes. All the best for All the best for SRH and SRH. CSK. కర్నూలు నుంచి వచ్చారు, చెన్నై ఫ్యాన్స్ అనుకుంటా, జస్ట్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెన్నై ఫ్యాన్? ఎంఎస్ ధోని అని చెప్పి కర్నూలు నుంచి వచ్చాము. యాక్చువల్ మాకు టికెట్ దొరకలేదు అనమాట, బ్లాక్ లో కొనుక్కున్నాం 12,500 పెట్టి. ధోని లాస్ట్ సిరీస్ కదా ఇది, ఖచ్చితంగా లాస్ట్ టైం చూడాలి. షూరా లాస్ట్ ఇదేనా? చెప్పాడు కదా ఆటోమేటిక్ గా, అందుకే ఫస్ట్ ఎట్లా ఎంటర్ అయినాడు క్రికెట్ లోకి. ఇయర్ అదే విధంగా హెయిర్ పెంచాడు, సింబాలిక్ గా నేను కూడా జస్ట్ లైక్ నేను కూడా, అందుకే నేను కూడా ధోని మాదిరి ప్రిపేర్ అయిన 2 months నుంచి. ధోనికి వచ్చిన ఖచ్చితంగా ఈరోజు ధోని గెలిచాలా. మన హైదరాబాద్ నుంచి ధోని విన్నింగ్ తోనే పోవాలని కోరుకుంటున్నా. అఫ్ కోర్స్ నేను కూడా SRH ఫ్యాన్, హోమ్ టీమ్ ఫ్యానే, బట్ నేషనల్ వైడ్ చూస్తే మనకి ధోని ఎన్నో కప్పులు అందించాడు కాబట్టి ధోని అంటే ఖచ్చితంగా ఎలా ఉంటుంది. మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న టికెట్ యాక్చువల్ ప్రైస్ ఎంత? మీరు కొన్న 7,000 యాక్చువల్ గా ప్రైస్, అది మాకు 12,500 కి ఇచ్చారు. యాక్చువల్ గా స్టాండ్ ప్రైస్ వచ్చి 7,000, 12,500 తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడే తీసుకున్నాము, ఇక్కడే అంటే ఫ్రెండ్స్ ద్వారా షేర్ అయింది అనమాట టికెట్. సో ఫైనల్లీ యు ఆర్ హ్యాపీ? వెరీ హ్యాపీ. చెప్పాలనుకుంటున్నారా? కెప్టెన్ గోల్, థ్యాంక్ యూ సో మచ్. ధోని చాలా కప్స్ అందించాడు ఇండియాకి. ప్రపంచవ్యాప్తంగా ధోని మనకి చాలా మంచి పేరు తీసుకొచ్చాడు క్రికెట్ పరంగా. సో లవ్ యూ ధోని, సిఎస్కే. లవ్ యూ ధోని.